నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు. మరొక మారు ఈ శుభకాల సమయంలో నేను ప్రార్థించుకుని నేను ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించారు. ఎల్లవేళలా మీరు మాకు తోడై ఉన్నట్టు దేవుడు. భూమి ఆకాశములను గతించినను నీ మాటలు మారవు. ఈ సమయమున యజమానుడు తట్టు తన దాసుడు చూస్తున్నట్లుగా, యజమానురాలు తట్టు తన దాసి చూస్తున్నట్టుగా వారి నుండి ఏమైనా కలగకపోనా అని ప్రభువా వారు ఎదురు చూడడంలో తప్పులేదు. కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మేము నీ కృప కొరకు, నీ మేలు కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారం మాకు కుమ్మరింప చేయగలనంటే దేవుడు నీవు. ఈ శుభ సాయంత్రకాల సమయంలో నీవు మాతో, నాతో, నీ ప్రజలుగా ఉన్న మా సంఘముతో, యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న నీ ప్రజలతో మమ్మల్ని ఆదరించి నడిపించి స్థిరపరచమని ఈ దినకాల మాటల ద్వారా మేము ఉత్తేజింప చేయబడుటకు, నీ మాటలు మేము విని దాని ప్రకారంగా నడుచుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు దేవుని సంగమా, ఈ దినము దేవుడు మనకు ఏర్పాటు చేసినట్టి దేవుని మాటలను మనము చదువుకుందాం. కీర్తనాకారుడైనట్టి దావీదు రాసిన కీర్తన 34వ అధ్యాయము 1 నుండి 10 చరణాల వరకు ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బహుశా సమయం ఉండగలిగినట్లయితే 10 వచనాలను కూడా మనము ధ్యానం చేసుకుందాం. 34వ కీర్తన 1 నుండి మనము చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. భక్తుడైనట్టి దావీదు కీర్తన భాగములో దేవునిని స్తుతించుట అనే మాట మనకు అనేక మార్లు కనబడుతూ ఉంది. దేవుణ్ణి స్తుతించుట అనే మాట చాలా సందర్భాల్లో దావీదు రాస్తూ ఉంటాడు. మనందరికీ సమయోచితంగా ఆదిమ సంఘము నుండి ఆదిమ కీర్తన ఒకటి ఉంటుంది. 150వ కీర్తనలో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయములో దేవుని స్తుతించుడి, ఆయన కార్యములను బట్టి స్తుతించుడి, ఆయన ప్రభావమును బట్టి స్తుతించుడి, బూర ధ్వనితో స్తుతించుడి, సర్వమండలముతో స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవులతోనూ స్తుతించుడి, మ్రోగు తాళములతో స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అనే ఒక మాట మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా నేటి తరము వారు, పూర్వతరము వారు కూడా ఈ పాట పాడుతూ ఉంటారు. ఈ కీర్తన చాలా ప్రఖ్యాతిగాంచిందిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుణ్ణి కీర్తించుటలో, దేవుణ్ణి స్తుతించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో ఏ మానవుడు సిగ్గుపడవలసిన అవసరత లేదు. అది వ్యాధి అయినా, కష్టమైన, మరణమైన, దుఃఖమైన, కలిమి అయినా, లేమి అయినా, సంపద అయినా, అసంపద అయినా, ఏ స్థితిలో అయినా దేవునిని స్తుతించుటకు ఏమాత్రమును కూడా మానవుడు వెనకడుగు వేయవలసిన అవసరత లేదు. అయితే
ఈ భాగములో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమనగా, భక్తుడైనట్టి దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. ఎల్లప్పుడూ, ఏ కాలములో, ఒక పునరుత్థానపు ఆరాధన సమయంలోనే కాదు, ఏ సమయంలో, ఉదయకాల వేకువ జామున చేసే ప్రార్థనలోనే కాదు, ఒకవేళ ఉదయకాల సమయంలో ఆహారము తిన్నప్పుడే కాదు, మధ్యాహ్న కాలములో ఆహారము తిన్నప్పుడే కాదు, సాయంత్రకాలపు ఆహారము తిన్నప్పుడే కాదు, దేవుణ్ణి స్తుతించడంలో ప్రయాణము చేసేటప్పుడు కాదు, ఏ సమయములో అయినా నేను ఎల్లప్పుడూ, అనుదినము, అనునిత్యము, అనుక్షణము నేను దేవునిని స్తుతించేవాడిగా ఉన్నాను. అయితే ఈ మాటను బట్టి కొన్ని విషయాలు మనము ఈ సమయాన్న నేర్చుకుందాం. ఏ సమయంలో మనము దేవుని స్తుతించుదాం, ఎలాంటి పరిస్థితులు గుండగా వెళ్ళేటప్పుడు దేవుని స్తుతించాలి, ఏ స్థితిగతుల నుండి వెళ్ళేటప్పుడు మనం ప్రభువును స్తుతించాలి అనేది మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరోజు ఒక యవన కుర్రవాడు మనం ఇప్పుడు వాడుతున్న ఒక సబ్బు లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఒక ఉన్నతమైన బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ సబ్బును తయారు చేసిన తర్వాత ఉన్నతమైన ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి, అద్భుతమైన కట్టడ, ఆ గేటు బయట ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఆయనతో చెప్పాడయ్యా, నేను సొంతంగా ఒక సబ్బును తయారు చేశానండి, మీ యజమానుని ఒక్కసారి పిలిస్తే నేను ఆ సబ్బును పరిచయం చేస్తాను, ఒకవేళ ఆయన కొనుక్కుంటే నేను ప్రతి నెల కావలసిన సబ్బులు నేను వేస్తానండి అన్న వాచ్మెన్కి చెప్పినప్పుడు, ఆ వాచ్మెన్ ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళాడు. యజమానుడు కిందకు వచ్చాడు. ఏంటి అని అంటే, ఇలా సబ్బును నేను సొంతంగా తయారు చేస్తున్నానండి, ఒకవేళ మీకు ఇది పడుతుందేమో చూడండి అని అంటే, ఆ సబ్బుని అటు ఇటు చూశాడు. చూసిన తర్వాత ఆ గొప్పింటి వాడు ఏమన్నాడంటే, ఈ సబ్బును చూసిన తర్వాత ఆ సబ్బును తయారు చేసిన యవనస్తుడితో, ఈ సబ్బు నా ఇంట్లో బాత్రూమ్ కడగడానికి కూడా ఉపయోగపడదు, ఈ సబ్బుకు అంత వాల్యూ లేదు, నువ్వు తయారు చేసిన ఈ తయారీకి అంత వాల్యూ లేదు, నా బాత్రూమ్ గోడలు కడగడానికి కూడా, టైల్స్ కడగడానికి కూడా నేను వాడను, అంత నీచంగా ఉంది, ఇంక ఇది ముఖానికి ఏం పెట్టుకోమంటావు అన్నాడు. కొన్ని నెలలు పోయిన తర్వాత మరలా అదే సబ్బును తయారు చేసిన యవనస్తుడు మరలా అంతకన్నా దానిలో కొన్ని రసాయనాలు పోసి, కొన్ని వాసనలు వచ్చినట్టు చేసి, చక్కగా దాన్ని అందంగా తయారు చేసి, మొత్తానికి మరలా ఎవడైతే చీకొట్టాడో ఆ బాత్రూము గోడలు కడగడానికి కూడా ఉపయోగపడదన్నాడు, మరలా ఆ యజమానుడి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, మరలా ఎందుకు వచ్చావు అని అంటే, అయ్యా, మరి ఎక్కువగా నా శక్తినంతా దారపోసి, నాకున్న జ్ఞానాన్ని పెట్టి నేను మరలా ఈ సబ్బుని మరొక కోణములో నేను మార్చి తీసుకొచ్చాను అని అంటే, కాస్త ఆయన అటు ఇటు తేరు చూసి, కాస్త స్మెల్ వస్తుంది, బాగానే ఉంది, కానీ మా ఇంటిలో కుక్క పిల్లలకి ఎలాంటి సబ్బులు వాడుతాం, ఇది మనుషులు పెట్టుకోవడానికి కాదులే అని చెప్పి అన్నాడు. అప్పుడు యవనస్తుడు దిగజారిపోకుండా, దిగులు పడకుండా, ఈ సబ్బు తయారు చేసినట్టు వ్యక్తి నిరాశ పడకుండా, సరే మొదటిసారి వెళ్ళేటప్పుడు బాత్రూంలో వాడడానికి కూడా ఉపయోగపడదు, టైల్స్ కూడా అన్నాడు, రెండోసారి పోయినప్పుడు కాస్త కుక్కకు వాడడానికి పనికొస్తుందిలే ఈ సబ్బు అని చెప్పాడు, పోన్లే అని చెప్పి మరలా దిగులు పడకుండా మళ్ళీ అదే సబ్బుని తయారు చేసి, మరలా చక్కగా దానికి కావలసిన పదార్థాలన్నీ తీసుకొని ఏ విధంగా అయితే బాగుంటుందో తన జ్ఞానమంతా కూడా పెట్టి, మూడోసారి ఆ యొక్క యవనస్తుడు ఆ యొక్క గొప్ప ధనవంతుని దగ్గరికి వచ్చాయా, ఈసారైనా మీకు నచ్చితే ఇది వాడండి అని అంటే, సరే ఇదేదో ఈసారి బాగున్నట్టుంది, ఇది వాడి చూస్తాను అని అన్నాడు. అంటే తర్వాత అప్పుడు ఆ సబ్బును ఆ ధనవంతుడు వాడాడు. వాడిన తర్వాత అప్పుడు వెంటనే చెప్పాడంట యవనస్తుడితో, చాలా చక్కగా తయారు చేసావయ్యా, నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు నీ సబ్బుకు అంత వాల్యూ లేదు, నిజంగానే మా బాత్రూమ్ టైల్స్ కూడా అది వాడడానికి మేము ఇష్టపడం,
కానీ రెండోసారి వచ్చినప్పుడు పర్వాలేదు, కొద్దిగా బాగానే ఉంది. ఇప్పుడు నేను స్నానం చేసి చూశాను, చక్కగా ఉంది. సో కాబట్టి నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి, నీకేం కావాలి చెప్పు, సబ్బు ఇంత చక్కగా తయారు చేసావని అంటే, అప్పుడు ఆయనతో పార్ట్నర్షిప్ పొందుకున్న తర్వాత ఇప్పుడున్న 68 దేశాలు పైగా ఆ సబ్బు అమ్ముడుపోతుంది. దాని పేరు ఏం పేరంటే లక్స్ అనే సోపు. దేవుని బిడ్డలారా, అది తయారు చేసినట్టు వ్యక్తి, ఈ లక్స్ కంపెనీ సబ్బు పెట్టినట్టు వ్యక్తి మొదట ఎందుకు ఉపయోగం లేని ఒక వ్యక్తి బాత్రూమ్ టైల్స్ కడగడానికి కూడా ఉపయోగం లేని సబ్బును తయారు చేశాడంట. అయితే ఆ ధనవంతుడు చెప్పిన మాటను బట్టి కృంగిపోలేదు, భయపడలేదు, జడిసిపోలేదు. పరిస్థితులను బట్టి ఆ తయారీలో ఇంకెందుకు, నేను ఎంతకన్నా నేను ఎక్కువ చేయలేనేమో అని నిలబడిపోలేదు. కాస్త మౌనంగా ఉన్నాడు, మరలా సమయం కొరకు ఎదురు చూశాడు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు, మరలా దాన్ని తయారు చేశాడు. ఎవడైతే చీకొట్టాడో అప్పుడు మా ఇంటిలో ఉన్న కుక్కలకు ఉపయోగపడుతుంది అన్నాడు. అయినా జడియలేదు, మళ్ళా తయారు చేశాడు. ఇప్పుడు వ్యక్తులు తయారు చేసే ఇంటర్నేషనల్ సోపుగా అది మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మన జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవునిని స్తుతించలేని పరిస్థితులు, దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితులు. చాలా సందర్భాల్లో కొంతమంది నాతో చెప్తూ ఉంటారన్నా, మేము హాస్పిటల్ పాలయ్యామన్నా, మేము దేవుని మందిరంలో గడపడానికి కూడా మాకు అవకాశం లేకపోతుందన్నా అని చాలా సందర్భాల్లో నాతో మాట్లాడుతూ ఉంటారు. అన్న, మేము చాలా కష్టాల్లో ఉన్నామన్నా, మేము చాలా బాధల్లో ఉన్నామన్నా, చాలా సమస్యల్లో ఉన్నామన్నా అని చాలా సందర్భాల్లో, మేము దేవుని స్తుతించడానికి కూడా మా మనసు అంగీకరించడం లేదన్నా అని చాలా సందర్భాల్లో నాతో చెప్తూ ఉంటారు. అయితే దావీదు తన జీవితంలో దేవుణ్ణి స్తుతించడానికి అంటున్నాడు. దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురయ్యాయి. నేను మీకు చెప్పగలిగిన ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునిని స్తుతించడానికి ఎవరైతే ముందుకొస్తారో, దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరైతే ముందడుగు వేస్తూ ఉంటారో, దేవుని యందు నడవాలని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, వారి మీదకి అనేకమైన ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. దుష్టుడు వాడిని ఏ విధంగా పడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు, నిరాశపరుస్తూ ఉంటాడు, నిస్పృహలోకి తీసుకువెళుతూ ఉంటాడు. ఈ రాత్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీరు, లేదా సంఘముగా కూడి ఉన్న మనం, దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలు, మనము దేవుని యొక్క కార్యాలు చూడలేడానికి, దేవుని యొక్క కార్యాలు అనుభవించడానికి ఉండడానికి, దేవుని యొక్క మేలులు మనం పొందకుండా ఉండడానికి దుష్టుడు అనేకమైన విధాలుగా, ఒక వ్యక్తి ద్వారా అవ్వచ్చు, పరిస్థితుల ద్వారా అవ్వచ్చు, ఆరోగ్య స్థితిలో అవ్వచ్చు, ఆర్థిక స్థితిలో అవ్వచ్చు, నువ్వు ఎంచుకున్న వ్యాపారంలో అయినా, నువ్వు ఎంచుకున్న ఉద్యోగంలో అయినా, నీకున్న కుటుంబంలో అయినా ఏదో ఒక విధంగా నీకు అడ్డు వేయాలని దుష్టుడు ప్రణాళిక పడుతూ ఉంటాడు. అయితే దావీదు జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, గొర్రెల కాపరగా ఉండేటప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, అన్నదమ్ములతో ఇబ్బంది ఉంది, తండ్రితో ఇబ్బంది ఉంది. ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. తండ్రి ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ, అన్నదమ్ముల ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ, భార్య ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ, మామ ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడానికి దావీదు సిగ్గుపడలేదు, వెనకడుగు వేయలేదు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని సంగమా, నువ్వు దేవుని స్తుతించడానికి ముందు అడిగేసినప్పుడు చాలా సందర్భాల్లో మనల్ని అడ్డుకునేవారు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు. అది ఏ రూపంలో అయినా వస్తారు. బైబిల్లో ఉన్న మాట చెప్తా, బయట ఉన్న మాట చెప్పను. మొట్టమొదటిగా ఈ భూలోకములో దేవుడు ఈ సృష్టిలో ఆదామును హవ్వను పెట్టిన తర్వాత, ఆదాము హవ్వ వారి యొక్క మాట, దేవుని యొక్క మాట వినలేని తర్వాత వారి భూలోకంలోనికి వదిలిపెట్టినప్పుడు
వారిద్దరూ ఏకముగా కూడినప్పుడు వారు ఇద్దరు బిడ్డలను కంటారు. మొదటి వాని పేరు కయ్యూను, రెండో వాని పేరు హేబేలు. వీరిద్దరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అయితే వీడిలో ఒక భక్తి ఎలాగుందంటే దేవునికి విరోధముగా ఉన్న భక్తి ఒకటి భక్తి. మరొక భక్తి ఎలాగుందంటే మరొకటి భక్తి ఎలాగుందంటే దేవునికి ఇష్టమైన భక్తి. ఇద్దరు భక్తి పరులే, ఇద్దరు ప్రార్థనా పరులే, ఇద్దరు దేవునికి కానుకలు ఇచ్చినట్టు వారే. కానీ ఒకని భక్తి ఏమో దేవునికి విరోధమైన భక్తి, మరొకటి భక్తి ఏమో దేవునికి ఇష్టమైన భక్తి. అయితే దేవునికి ఇష్టడైనట్టి హేబేలు దేవునికి తన మందలో నుండి ఒక గొర్రెను ప్రథమ ఫలముగా కానుకగా అర్పించాడు. అంతకన్నా ముందుగా కయ్యూను కూడా తన పంటలో నుండున్న ఫలాన్ని, మొదటి ఫలాన్ని కూడా ఇచ్చాడు. అయితే కయ్యూను యొక్క ఫలాన్ని దేవుడు అంగీకరించలేదు, హేబేలు యొక్క కానుకని దేవుడు అంగీకరించాడు. అయితే హేబేలు యొక్క జీవితంలో ఏం జరిగిందనంటే హేబేలు ఆత్మీయ స్థితిలో ఎదగకుండా ఉండడానికి మొట్టమొదటగా ఎవరు అడ్డంకపడ్డాడు అనంటే తన అన్నైనంటే కయ్యూను తమ్ముడిని చంపేసి ఏమీ తెలియలేనట్టు వాడుగా తిరుగుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, కయ్యూను హేబేలు యొక్క రక్తము పొలములో నుండి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేబేలు యొక్క రక్తము పొలములో నుండి దేవుణ్ణి స్తుతించింది. భౌతికముగా ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు. ఈ యొక్క 2025 సంవత్సరంలో 1వ నెల మొదలుకొని ఈ 6-7 నెలల్లో చాలా మరణాలు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఎక్కువ శాతం ఏంటంటే ఇంతకుముందు ఒకవేళ భార్యలు అంటే సహజంగా స్త్రీలు బలహీనులు కాబట్టి ఈ స్త్రీల మీద పురుషులు ఎక్కువ దాడి చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే వాస్తవానికి స్త్రీలే భర్తలను పట్టుకొని చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక భార్య అడిగిందంట, ఏమండి ఎప్పుడు నన్ను బయటికి తీసుకెళ్ళరండి, సరదాగా బయటికి తీసుకెళ్ళండి అందంట. అని అంటే చాలా రోజులు అవుతుందిలే, మరి బయటికి వెళ్దామని చెప్పి బయటికి తీసుకెళ్ళాడట. పాపం ఈ అమ్మాయికి భర్త తీసుకువెళ్తే ఒక నదీ ప్రాంతం మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఆపమందంట. ఏమండి ఇక్కడ ఆపండి, మంచి ఫోటో వస్తుంది, సెల్ఫీ తీసుకుందాం అందంట. అని అంటే సరే అని ఆ భర్త ఆపాడంట. ఆపి రాయే సెల్ఫీ తీసుకుందామని చెప్పి భార్యని పిలిచాడంట. పిలవగానే ఈ భార్య ఈ లోపు ఏం చేసిందనంటే అమాంతంగా భర్త యొక్క 2 కాళ్ళు పట్టుకొని నదిలోకి దోసేసింది. తోసేసి ఏమీ తెలియలేనట్టు భర్త ఫోన్ పట్టుకొని ఆ భర్త యొక్క తల్లిదండ్రులకు ఫోన్ చేసిందంట. ఏమనంటే, అత్తయ్య గారు, మామయ్య గారు, మేము ఫోటో తీసుకోవాలనుకుంటున్నామండి, మీ అబ్బాయి కాలు జారి పడిపోయి నదిలో పడిపోయాడండి, ఏమీ తెలియలేనట్టు మహానటిలాగా ఫోన్ చేసిందంట. పాపం వాళ్ళు కూడా అక్కడ కంగారు పడిపోతున్నారు. ఈలోపు ఈమెకు అర్థం కానిది ఏంటనంటే ఈ నదిలో పడిపోయినట్టు వాడు పడిపోలేదు, తోసేసింది ఈమె 2 కాళ్ళు పట్టుకొని కిందకు తోసేసింది. ఈలోపు జరిగిన విషయం ఏంటనంటే ఈడు ఒక స్తంభాన్ని పట్టుకొని ఆ పిల్లర్ను పట్టుకొని ఉన్నాడు. ఇది గమనించిన ఆ రోడ్డు అంటూ వెళ్ళినట్టు కొంతమంది అయ్యో వీడు పడిపోయాడేమో అని చెప్పి కొంతమంది రక్షించారు. వాడిని రక్షించి బయటకు తీసిన తర్వాత ఆడు పైకి వచ్చి ఏం చెప్పాడంటే, నేను పడిపోలేదండి, నన్ను తోసేసింది మా ఆవిడ అని చెప్పాడండి సాక్ష్యం. సో అంతవరకు ఏమనుకున్నట్టు ఇటు పడిపోయాడేమో అనుకున్నారు. ఇప్పుడు ఆమె జీవితం ఆమె చేతులారా పాడు చేసుకుంది. ఇలా చాలా ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో అయినా దేవుణ్ణి స్తుతించడానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి. హేబేలు నీతిమంతుడే, హేబేలు యథార్థవంతుడే, కానీ హేబేలుని హింసించేవాడే తన ఇంటిలో ఉన్నాడు. రైట్, నా భాష అర్థమవుతుందా? హేబేలును హింసించేవాడే తన ఇంటిలో ఉన్నాడు. హేబేలు చేస్తున్న సేవ, హేబేలు చేస్తున్న పరిచర్య,
హేబేలు చేస్తున్న భక్తి, ఈ భక్తిపరుడుగా ఈయన ఉండడం ఏంటంటే కయ్యూను ద్వేషం పెట్టుకొని తన తమ్ముడైన హేబేలును చంపడానికి, నువ్వు హేబేలుగా ఉంటే నీ ఇంటిలోనే, నీ పక్కనే, నీతోనే ఒక కయ్యూను అనేవాడు ఉంటాడు. వాడు నిన్ను పాడు చేయడానికి, నిన్ను అవమానపరచడానికి, నీకున్న బాధని, నీకున్న ఒత్తిడిని ఎక్కువ చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అయితే మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దావీదు కీర్తనలో నుండి, నేను ఎల్లప్పుడూ ఒకవేళ కయ్యూను లాంటి పరిస్థితి నాకుంటే, కయ్యూను లాంటి వాడు నా పక్కనే ఉంటే, మనం నేర్చుకోవలసిన పరిస్థితి ఏంటంటే, హేబేలు యొక్క రక్తము స్తుతించినట్లుగా, మొర్రపెట్టినట్లుగా మనము కూడా ఏం చేయబడాలంటే దేవునిని ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మరొక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఒక పెద్ద దైవజనుడు. ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యాలు చేశాడు అని అంటే, అద్భుతమైన కార్యాలు. ఈయన పేరు ఏంటనంటే ఏలియా. ఈయన ప్రార్థన చేస్తేనంట 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంట. 3.5 సంవత్సరాలు ఒక వెధవరాలు ఇంట్లో ఉండి ఆయనకు ఒక పూట భోజనం పెడితే, ఆ పూట భోజనం పెట్టినందుకు ఆమె ఆ 3.5 కరువు సంవత్సరాల్లో కూడా పోషించబడిందంట. అంత గొప్ప దైవజనుడు ఏలియా. అయితే ఇలాంటి ఏలియా దేవుని సేవ చేస్తూ ఉంటే, ఆ సేవకును కూడా ఆపడానికి ఆ దేశములో ఉన్న రాజు కాదు, రాజు యొక్క భార్య యెజబెలు ఏలియా చేస్తున్న సేవను ఆపడానికి, దేవుని స్తుతించకుండా ఉండడానికి, దేవుని పక్షాన నిలబడకుండా ఉండడానికి ఏలియాకు కూడా మరొక ముళ్ళు లాంటి మనిషి ఎదురయ్యి యెజబెలు ఒక శాసనం చేసిందంట. ఏలియా ఎక్కడైనా కనబడితే చంపేయండి, మీరు చూసుకుందాం, నేను చూసుకుంటానులే అందంట. అయినా సరే ఒక దినాన్ని ఆయన భయపడి బదిరి వృక్షం కింద కూర్చొని, ప్రభువా నా పని అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను ఇబ్బందులు పడిపోతున్నాను, ఇంకా నేను రాణికి దొరికితే రాజ్యంలోకి వెళితే నన్ను చంపేస్తారు, ఇంకా నేను ప్రభువా నేను బ్రతకలేను. చాలా కార్యాలు చేశాడు, చాలా అద్భుతాలు చేశాడు, చనిపోయిన వంటి వారిని లేపాడు. కానీ అలాంటి వాడే ఇప్పుడు మరణం ఆయన ముందుకు వస్తుందంటే ఆయన భయపడిపోతూ ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇంకెందుకు నాయనా, నేనేం చేయలేనని ఒక ఎడారులోకి వెళ్ళిపోయి ఒక వృక్షం కింద కూర్చుంటే దేవుని ఆత్మ ఏలియాతో మాట్లాడుతుంది. ఏలియా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీకు కాస్త ఆహారం పెడుతున్నాను, ఈ ఆహారం తిని నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉన్నది. అప్పుడు మరలా ఏలియా ఏం చేశాడంటే మరలా స్తుతించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హేబేలు చనిపోతే హేబేలుతో మరణముతో స్తుతించడం ఆగిపోలేదు, ఆయన రక్తము స్తుతించింది. యెజబెలు చంపేస్తానంటే ఏలియా అప్పుడుతో ప్రయాణం ఆపేయలేదు, శక్తికి మించిన ప్రయాణం చేసి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. నువ్వు ఏలియాగా ఉంటే ఒక యెజబెలు లాంటి రాణి నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు హేబేలు లాగుంటే కయ్యూను లాంటి వాడు నీ పరిచర్యను, నీ సేవను, నీ జీవితాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. మరొక ఆయన ఉన్నాడు ఎస్తేరు గ్రంథములో, మొర్దెకై అని ఒక ఆయన ఉంటాడు. ఆయన యథార్థవంతుడుగా ఉన్నాడంట, నీతిపరుడుగా ఉన్నాడంట. ఒక కుమార్తెని ఎలా పెంచాలో అలా పెంచి రాణిగా తయారు చేశాడంట. అయితే అలాంటి వాడి మీద ఒక ఆయన కక్ష కట్టుకున్నాడు. కక్ష కట్టి లేని మాటలన్నీ చెప్పి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుందంటే హామాన్ ఏం చేశాడనంటే రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, రాణి గారి యొక్క పినతండ్రి ఉన్నాడు కదా, వాడికి చాలా పొగరెక్కువండి, వాడు ఎవరితో పట్టించుకోడండి, అసలు నమస్కారం పెట్టడండి, మరి మిమ్మల్ని కూడా చాలా హీనంగా మాట్లాడతాడండి, కాబట్టి ఇలాంటి వాడిని ఏం చేద్దామండి అని లేని మాటలన్నీ చెప్పి మొర్దెకై మీద, లేని మాటలన్నీ చెప్పి మొర్దెకైని తప్పు పట్టే విధంగా చూపించాడు. తప్పు పట్టే విధంగా చూపిస్తే మనుషులు కదా, ఒక కాకి కావంటే రెండో కాకి కావు అనుకుంటా ఉంటుందా? ఒక కుక్క బౌమని అంటే రెండో కుక్క బౌమని అనుకుంటా ఉంటుందా? ఒక సామెత ఉంటుంది, ఏంటనంటే
ఒక సామెత ఉంటుంది, ఏమనంటే నలుగురితో ఏదో ఆయనంట, కులముతో మరొకటంట. ఇది కామన్గా ఒక సామెత. ఇది నలుగురితో ఏదో ఒక ఆయన, కులముతో మరొక ఆయన. ఇది ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండేది. అయితే వీటికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఈ ప్రజలు, దేవుని బిడ్డలు వీరందరూ కూడా. అయితే మొర్దెకై హామాను విషయంలో ఏం చేశాడో తెలుసా? తన యొక్క పినతండ్రి అయినప్పటికీ కూడా చెప్పలేదు ఎస్తేర్కి, కానీ ఇదంతా గమనించుకున్నాడు. నువ్వు ఒకవేళ మొర్దెకై లాంటి బ్రతుకు నీ జీవితంలో ఉంటే, హామాను లాంటి వాడు ఎవడో నీకు ఎదురవుతాడు. నువ్వు చేస్తున్న పని తప్పు పట్టడానికి, నిన్ను తప్పుగా ఈ భూలోకానికి పరిచయం చేయడానికి, నిన్ను తప్పుడు మనిషిగా చూపించడానికి ఎవడొక్కడు కనబడతాడు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, కాకి కదా కావు అనగానే మనం కూడా కావు అనుకుంటాం అంతే. కుక్క కదా బౌ అనగానే మరొక కుక్క కూడా బౌ అనుకుంటాం. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు వాడు. అయితే ఇప్పుడు మనం ఎవరిని చూద్దామని అనుకుంటే, మరొక ఆయన ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, కానీ నేను ఒక మాట చెప్తాను. యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు. వీనికి విస్తారమైన అన్నలు ఉన్నారు. అన్నలందరూ పగబెట్టారు. రే, వీడు ప్రార్థన చేయడం ఏంట్రా, వీడి కింద మనం ఉండడం ఏంట్రా, వీడికన్నా మనకేం తక్కువరా, మనకన్నీ ఎక్కువే కదరా అని చెప్పి అన్నలే తమ్ముడి మీద కక్ష పెట్టారు. తమ్ముడిని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. గొయ్యిలో కూడా పడేశారు. అరే, గొయ్యిలో పడేస్తే ఏమొస్తుందిరా, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా అని అమ్ముకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నప్పుడు కూడా తన యజమానురాలు కూడా లేని నింద వేసింది. అయినప్పటికీ కూడా ఆ చీకటి గదిలో ఉంటూనే యోసేపు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ఖైదీగా ఉంటూనే దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. నువ్వు ఒక యోసేపులాగా బ్రతికితే నీ చుట్టూ కూడా శత్రువులు ఉంటారు నిన్ను ఆపడానికి, ప్రార్థించడం మానేయడానికి, దేవుని పని ఆపడానికి, దేవుని పరిచర్య నీచంగా చూడడానికి అనేకులు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏంటనంటే, దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ దావీదు చిన్న కాలంలో ఉండేటప్పుడే తన అన్నలందరూ కూడా యుద్ధ భూమిలో ఉన్నారు. తన అన్నలందరూ కూడా యుద్ధ భూమిలో ఉంటే దావీదు ఏం చేసేవాడు? గొర్రెల కాపరి. తండ్రి అన్నాడు, రే నువ్వు ఎందుకు పనికి రాలేనంటు వాడురా, కాబట్టి నువ్వు యుద్ధ భూమిలో ఉండుట కంటే గొర్రెలు కాయడం మేలు. ఈ గొర్రెలు కాసే విధానంలో ఉంటే ఒకరోజు అన్నలకు ఒక భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళని జున్నుగడ్డలు పట్టుకొని క్యారేజ్ బాయ్గా వెళ్తాడు. వంటలు పట్టుకొని వెళితే వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుపు, ఆర్తనాదం, ఎందుకురా ఇలాగ ఏడుస్తున్నారని దావీదు అడిగాడు. ఒరే, గొలియాతు అనేవాడు అక్కడ ఉన్నాడు రా, వాడు ఫిలిష్తీయుడు, 6 మూల అజాను బాబుడు, వాడికి ఎదురు లేదు. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా వాడికే సొంతమైపోతుంది. ఇప్పుడు వాడి కన్ను మన దేశం మీద పడింది అంటే అప్పుడు అంటాడు దావీదు, చిన్నోడే, అప్పుడు అంటాడు, రే నేను వాడితో యుద్ధం చేస్తాను, నేను వాడితో రే మేము ఇంతమంది ఉన్నాం, ఇంత గొప్పవారు ఉన్నాం, ఇంత బలవంతులు ఉన్నాం, మేమే చేయలేము, ఇంకా నువ్వేం చేస్తావు? నేను చేస్తాను యుద్ధం. సరే, యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రాజుగారు సౌలు గారు తన కుమార్తెను, ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో నా కుమార్తెను ఇచ్చేస్తానంటాడు. అయితే ఆ కుమార్తె కోసం దావీదు యుద్ధం చేయలేదు, కానీ దేవుని ప్రజల పక్షాన యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యుద్ధము చేస్తున్నప్పుడు కూడా ఈ దావీదు ముందు శక్తికి మించిన బలవంతుడు, దావీదు ముందు శక్తికి మించిన ఆజానుబాబుడు దావీదు గొలియాతు దగ్గర కనీసం ఆయన కాళ్ళ దగ్గరకు కూడా రాడేమో. అంత చిన్నవాడైన దావీదు ఎదుటున్న పరిస్థితుల్లో, ఎదట కనబడుతున్న పరిస్థితుల్లో భయపడిపోలేదు దావీదు. ఆ యుద్ధ భూమిలో కూడా ఎవరిని స్తుతించారంటే యెహోవాను స్తుతించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు భయపడొద్దు. ఈ ఫిలిష్తీయుడైనటువంటి వాడిని ఎదిరించడానికి నేను యుద్ధం చేస్తున్నాను. యుద్ధం చేసేవాడిని నేను కాదు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. యుద్ధం ఎవరిది? యెహోవాదే. అప్పుడు కూడా చాలామంది రే ఇడు గొర్రెలు కాసుకున్నాను తీసుకొచ్చి ఆయన యుద్ధం చేయించమంటే యుద్ధం ఎలా చేస్తాడు? వీడు యుద్ధ సామగ్రిలు పట్టుకోవడమే రాదు, వీడు యుద్ధం ఎలా చేస్తాడు? అయితే దావీదు జీవితంలో కూడా చాలా సందర్భాలు వచ్చి యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఆయన తన కుమార్తెను, రాజుగారు తన కుమార్తెను వివాహానికి ఇచ్చిన తర్వాత మామే తన అల్లుణ్ణి చంపాలని పరిస్థితిలోకి వచ్చేశాడు. ఏ రాజునైతే రక్షించాడో, ఏ వ్యక్తినైతే రక్షించాడో, ఏ రాజ్యాన్ని అయితే రక్షించాడో, రాజ్యం యొక్క రాజు సౌలు గారే అల్లుణ్ణి చేసుకున్న రాజుగారు అల్లుణ్ణి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భాల్లో ఈ లేఖనములో ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏంటనంటే, మరణం ఆయన ముందు ఉంది, కానీ ఈయన అంటున్నాడు ఏమనంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడు స్తుతించాలి? మరణం ఆయన ముందు ఉన్నప్పటికీ కూడా, శత్రువు ఆయన ముందు ఉన్నప్పటికీ కూడా, శత్రువులు ఆయన ముందు నించున్నప్పటికీ కూడా యెహోవాను స్తుతించడం మొదలు పెట్టాలి. యెహోవాను స్తుతించడం మొదలు పెట్టాలి. చూడండి, రెండో మాట అంటున్నాడు, బైబిల్ ఉన్నట్టు వారు తీసి చూడండి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. మొదట అంటున్నాడు నేను యెహోవాను స్తుతిస్తాను. రెండో మాట అంటున్నాడు ఏమనంటే, నిత్యము. నాకు ఉద్యోగం వచ్చేటప్పుడే కాదు, నాకు వివాహం ఉన్నప్పుడే కాదు, నాకు లాభము కలిసి వచ్చినప్పుడే కాదు, శ్రమైన, కష్టమైన, నష్టమైన, వేదనైనా, దుఃఖమైన, బాధైనా, లేమైనా, కలిమైనా నిత్యము నేను దేవుణ్ణి కీర్తించేదను. ఇలాంటి వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నారంటే యోబు. మీకు ఒక మాట చెప్పనా? యోబు తన జీవితంలో ఒకవేళ దేవుడు అభయం ఇచ్చి, యోబు నీకున్నదంతా తీసేసుకుంటాను, నువ్వు మరలా కొన్ని రోజులు కష్టపడి శ్రమపడిన తర్వాత నీకు 2 వంతులుగా ఇచ్చేస్తానయ్యా నీ ఆస్తి అని అంటే, అప్పుడు ఏం చేస్తామో తెలుసా? లేనిది మనం దాచిపెట్టుకున్నది కూడా ఇచ్చేస్తాం దేవునికి. ఎందుకంటే 2 వంతులుగా దేవుడు ఇస్తాడని. కానీ యోబుకి అలా చెప్పలేదు దేవుడు. యోబుకి అలా చెప్పలేదు దేవుడు. యోబుకున్నదంతా కూడా పిల్లలు, వారికున్న పశువులు, మందలు, మేకలు, గొర్రెలు, గాడిదలు, ఆవులు, పిల్లలు, ఆఖరికి ఎలాంటి పరిస్థితుల్లోకి దిగజారిపోయాడంటే, అంతవరకు యోబును చూసి అబ్బా మీరు ఇంద్రుడండి, మీరు చంద్రుడండి, మీ పాటి వారు లేరండి అని చెప్పినట్టు వారు ఈరోజు యోబును చూసి, ఒరే నువ్వేం పాపం చేసావో, నువ్వెంత దౌర్భాగ్యుడువో, నువ్వెంత పనికిమాలోడువో అంటే యోబు వాళ్ళ మీద ఏం తిరగబడలేదు. యోబు వారి మీద ఏమీ కోపం పెట్టుకోలేదు. మౌని అయి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. శ్రమకాలములో, కష్టకాలములో ఆయన నోట ఏముందంటే దేవుని గూర్చిన కీర్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట యెహోవాను స్తుతించాలి, రెండోది మన నోట ఆయన కీర్తి ప్రకటించాలి. మూడవదిగా 2వ వచనంలో, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని బట్టి సంతోషించాలి. స్తుతి ఉన్నప్పుడు, కీర్తి ఉన్నప్పుడు, ఏ స్థితిలో నీవున్నా నువ్వు దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. మనకి ఎప్పుడు సంతోషం వస్తుంది? కొత్తగా వస్త్రాలు ఉండేటప్పుడు సంతోషం వస్తుంది. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? నూతనమైన వాహనాలు కట్టినప్పుడు, కొనుక్కునేటప్పుడు సంతోషం ఉంటుంది. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం? కొత్త ఇంట్లో కట్టుకునేటప్పుడు సంతోషం ఉంటుంది. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం?
సమకూర్చుకునేటప్పుడు సంతోషం ఉంటుంది. కానీ యోబు కష్టకాలంలో కూడా సంతోషించాడు, పోగొట్టుకున్నప్పుడు కూడా సంతోషించాడు. వచ్చేటప్పుడే కాదు, పోయేటప్పుడు కూడా దేవుని స్తుతించడము, దేవుని కీర్తించడము, దేవుని యందు సంతోషపడడం నేర్చుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క మాట మనకి ఏం కనబడుతుంది ఈ సమయంలో అంటే 3వ వచనములో, నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేసేదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మానవుని యొక్క జీవితంలో అనేకమైన భయములు కలుగుతాయి. అందుకే బైబిల్ చరిత్రకారులు 365 సార్లు, ఒక సంవత్సరానికి 365 రోజులైతే 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకము 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 అని 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకము అనే మాట ఉందంట. అంటే రోజుకొక వాగ్దానాన్ని దేవుడు మనకి భయపడొద్దని వాగ్దానం ఇచ్చాడు. దావీదు జీవితంలో భయము, యోబు జీవితంలో భయము, వీరందరి జీవితాల్లో భయముతో కూడిన మాటలు. ఈ 365 సార్లు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు బైబిల్ గ్రంథములో. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ జీవితమును గూర్చి, మీ బ్రతుకును గూర్చి, మీ చింతను గూర్చి. కాబట్టి దేవుని బిడ్డలారా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం. దేవుని వైపు ఎవరైతే చూస్తారో, ప్రభువు మీద ఎవరైతే ఆనుకుంటారో, మన మార్గము కాస్త చీకటిగా ఉంటుంది కానీ తప్పక దేవుడు వెలుగునిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు వారు మందను మేపుతూ ఉండగా వారు గాఢాంధకారమైన చీకటిలో ఉన్నారు. దేవుని వెలుగు వారి మీదకు రాగా ఆ ప్రదేశమంతా కూడా వెలుగుతో నింపబడింది. చీకటిలో ఉన్న మార్గముగా ఉన్న వారి జీవితంలోకి వెలుగును ప్రకాశించే దేవుడు. అందుకే యోహాను సువార్తలో అన్నాడు కదా, నేనే ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనులమైన మనము మొర్రపెట్టగా దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ మనం అనుకుంటాం, ప్రభువా నేను ఎంత దోషిగా ఉన్నాను కదా, నేను ఎంత మూర్ఖుడిగా ఉన్నానుగా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానుగా. మరికొందం అనుకుంటారు, నేను ఎంత మంచోను కదా ప్రభువా, నా ప్రార్థన ఎందుకు ఆలకించో. వారికి వారే. యోహాను పత్రికలో రాయబడింది ఏమనంటే, మన యందు ఏ పాపము లేదన్నట్లయితే మనం ఎవరిని కించపరిచినట్లు, ఎవరిని అవమానపరిచినట్లంటే యేసుక్రీస్తు వారిని అవమానపరిచినట్లు. మనలో ఏ దోషము లేదనుకోకూడదంట. మన దోషములను క్షమించడానికి, మన పాపములను క్షమించడానికి, కొట్టివేయబడడానికి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. జన్మ పాపము, కర్మ పాపము లోకమునకు వచ్చినప్పుడే మనం వెంటాడుకొని తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము దీనత్వము కలిగి మొర్రపెడితే ఎలా మొర్రపెట్టాలి? దీనుడుగా, గర్వంతో కాదు. కొంతమంది పాట పాడగానే వారు ఏమైపోతారంటే, ప్రభువా నాకు ఈ స్వరాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి, ఈ స్వరముతో ప్రపంచమంతా కూడా తిరిగేలు ప్రభువా, నాకు ఇంత గొప్ప స్వరాన్ని ఇచ్చావు ప్రభువా,
ఈ స్వరంతో ఎక్కడైనా సరే నేను నిన్ను ఊరేగిస్తాను ప్రభువా, ఎక్కడైనా పాడుతాను ప్రభువా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఆ స్వరాన్ని బట్టి వారు విర్రవీగుతూ ఉంటారు. దేవుని సంఘములో దీనత్వము కలిగిన ప్రార్థన కావాలి. ఇద్దరు మనుషులు దేవాలయమునకు ప్రార్థన చేయడానికి వెళితే ఒకడు విర్రవీగుతూ ప్రార్థన చేశాడు. వెళ్ళింది ప్రార్థనకే. మొదటోడు ప్రార్థన చేసి అంటున్నాడు, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను ప్రభువా, నేను కానుకిస్తాను ప్రభువా, నేను పాట పాడుతాను ప్రభువా, మ్యూజిక్ నేనే కొడతాను ప్రభువా, మొదటి ప్రార్థన నాదే ప్రభువా, ఈ మొదటి కిటికీ నాదే ప్రభువా, ఇలా ప్రార్థన చేస్తున్నాడు అటు. అప్పుడు మరొకడు దూరంగా నించొని అంటున్నాడట, ప్రభువా అని అనుటకు కూడా, తండ్రి అనుటకు కూడా నేను యోగ్యును కాదు, ఆకాశమునకు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యున్న కాదు అని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడట. దీనుడెవడో మనకే తెలుసు. దీనత్వంతో కలిగిన ప్రార్థన, దీనత్వంతో కలిగిన ప్రార్థన. ఈ దీనుడు ప్రార్థించగా యెహోవా ఆలకించెను. రెండో మాట అంటున్నాడు, అతని శ్రమలన్నిటిలో నుండి మానవుడికి శ్రమ రాకుండా ఉండదు, కష్టం రాకుండా ఉండదు. ఎదటోడికి కష్టం వచ్చిందంటే, ఎదటవానికి శ్రమ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే మనం నీతిపరులు భక్తిపరులు అని, వాళ్ళు భక్తిహీనులు కాబట్టి వాళ్ళకి అలాగైపోతుంది. మందిరాన్ని విడిచిపెట్టారు కాబట్టి వీళ్ళు బతికి ఎలాగైపోయింది, మనం మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మన బతికి ఎలాగెలిగిపోతుంది అనుకోవడానికి ఏమీ లేదు. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో, ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. టెంపుల్ అనేది, గుడి అనేది ఎందుకు అనంటే సమాజముగా కూడుకోవడానికి, సమాజముగా ప్రార్థన చేసుకోవడానికి. గుడి సమాజముగా ప్రార్థన చేసుకోవడానికి గుడి. అందుకే కదా అన్నాడు, నీ ఆలయం, నాకు ఆలయం, ఇష్టమైన ఆలయం ఉందనంటే నిన్ను సృష్టించాను కదా, నీ దేహమే, నీ హృదయమే నా ఆలయం అన్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నా నీవు నేను, ఈ రాత్రి దేవుని యొక్క మాటలు వింటున్నా నీవు నేను. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి రక్షిస్తాడు. మానవుడైతే పడగొట్టడానికి చూస్తాడు, మనుషుడైతే ఓడిపించడానికి చూస్తాడు, మనిషి అయితే పడగొట్టడానికి చూస్తాడు. కానీ దేవుడైతే ఏం చేస్తాడో తెలుసా? రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, పడిపోయేవాడిని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. మనుషుల యొక్క నైజం ఏంటంటే నిలబడేవాడిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క నైజం ఏంటంటే పడిపోయేవాడిని లేవనెత్తుతాడు. అందుకే కదా 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు పడి ఉంటే దేవుడు వాని వద్దకు వెళ్ళి ఏం చేశాడో తెలుసా? పడి ఉన్నట్టు వాడిని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యేసయ్య లేవనెత్తే దేవుడు. అది ఏ పరిస్థితుల్లో అయినా, అది ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, అనారోగ్య పరిస్థితి, ఏ పరిస్థితి అయినా ఆయన లేవనెత్తే దేవుడు. ఆ సమయం వరకు మనం ఎదురు చూడాలి, ఆ సమయం వరకు మనం ఓపిక పట్టాలి. 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు మనకేముండాలంటే భయభక్తులు ఉండాలి. నేటి సమాజంలో దేవుడంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవుని దగ్గరకు వచ్చేసరికి భయభక్తులు రెండూ కలిసి ఉండాలి. అవి 2 కళ్ళు లాంటివి. దేవుడంటే కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. దేవుడంటే కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. దేవుడంటే మొదటగా కొంతమందికి భయం ఉంటుంది కానీ వారి జీవితంలో భక్తి లేదు. కానీ దేవుడంటే కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు.
ఈ రాత్రి దేవుడు మనతో, మన సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు గలవారుగా మనం ఉండాలి. భయభక్తులు గలవారుగా ఉంటే, భయము మరియు భక్తి ఉంటే చెప్పండి ఏముంటుందంట? మన చుట్టూ ఆయన దేవదూతలను ఏం చేస్తాడు? కాపలా పెడతాడు. దేవునికి స్తోత్రం. కాపలాదారుడుగా ఆయన దూతను మనకు పెడతాడు. 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఎవరిని ఆశ్రయించు నరుడు ధన్యుడు? యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో దేన్ని ఆశ్రయిస్తున్నావు? నీ జ్ఞానాన్న, నీ బలాన్న, నీ ధనాన్న, నీకున్న జ్ఞానాన్న, ఏది నువ్వు ఆశ్రయించేవాడిగా ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే, యెహోవాను ఆశ్రయించేవారు ధన్యులు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ధన్యులు. దేవుణ్ణి ఆశ్రయించుట మన జీవితానికి మేలు, మన బ్రతుకుకు మేలు. ఓ నరుడా, ఈ రాత్రి దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. ఏమనంటే, నీవు దేవునిని ఆశ్రయించుట నీ జీవితానికి మేలు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి దేవునికి స్తోత్రం. మనుషులు ఆశ్రయిస్తే ఏదొక మేలు మనకు దొరుకుతుంది, కొంత మేలు జరుగుతుంది, మరొక మేలు జరగదేమో. మనుషుల మీద ఆధారపడితే ఏదొక మేలు జరుగుతుంది, మరొక మేలు, అన్ని సమయాల్లో మేలు జరగకపోవచ్చేమో. కానీ దేవుని మీద ఆధారపడేవాడికంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి మీద కంట, చెప్పండి ఏమంటున్నాడు? ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొదువు లేనిది దేవుని సన్నిధి, కొదువు లేనిది దేవుని ప్రసన్నత, కొదువు లేనిది. ఎలాంటి కొదువు లేనిది? 10వ వచనంతో మనం ముగించుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. అసలు సింహపు పిల్లలు ఆకలితో ఉండడం ఎప్పుడైనా మనం చూస్తామా? ఒకవేళ సింహపు పిల్లలు ఆకలితో ఉన్నాయనంటే అది ఎంత విచిత్రం. కానీ మానవుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఏ మేలు కొదువై ఉండదంట. ఆ మేలు మనకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు క్రియారూపముగా చేసే దేవుడు. ఈ మధ్యకాల సమయంలో గల్ఫ్లో ఒక ఆమె, నిమిష ప్రియ అని ఒక ఆమె గల్ఫ్ దేశానికి కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళింది. ఆమె మెడికల్ రిప్రజెంట్గా మెడికల్లో ఆమె పనిచేస్తూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె మొదట వెళ్ళింది, తన భర్తను తీసుకొని వెళ్ళింది. కుటుంబంగా అక్కడ ఏర్పడ్డారు, వైద్య రంగంలో స్థిరపడ్డారు. వైద్య రంగంలో స్థిరపడిన తర్వాత ఆమె ఏమడుకుందనంటే, ఇక్కడే మనం వైద్యాన్ని స్టార్ట్ చేసి మనం సేవలు అందించి డబ్బు సంపాదించుకుందాం అని అనుకున్న తర్వాత అక్కడ లోకల్లో ఒక వ్యక్తి పార్ట్నర్ ఉండాలి కాబట్టి ఆ వ్యక్తిని వారితో పాటు పరిచయం చేసుకున్నారు. తన భర్త, తన పిల్లలు ఈ దేశానికి, కేరళ రాష్ట్రానికి వచ్చేశారు. వచ్చేసిన తర్వాత అక్కడున్నట్టు ఆ గల్ఫ్ దేశంలో ఉన్నట్టు అతగాడు ఈమెను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ఆస్తిని ఇవ్వనంటూ, లేకపోతే వెళ్ళనివ్వనంటూ పాస్పోర్ట్ లాక్కున్నాడు. ఆ సందర్భంలో ఈమె తోచక అతన్ని చంపేయడం జరిగింది. ఇక మిగతా విషయాలన్నీ ఏదో తెలుసు. మొత్తానికి ఆ దేశంలో ఉన్నట్టు వారు ఆమెను లాక్ చేసి గత ఈ నెలలో 16వ తారీఖున ఆమెని ఉరి తీసేద్దామని చెప్పి అక్కడున్న గల్ఫ్ దేశంలో ఉన్న కోర్టు ఇచ్చేసింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. 11వ తారీఖున ఆర్డర్ పాస్ చేసింది. 16వ తారీఖున ఆమెను ఉరి తీసేవాళ్ళు. ఇంకా ఆమె పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ముందుగా తెలిసిపోతుంది ఆమె మరణం ఎప్పుడో. 16వ తారీఖు నేను చనిపోతున్నాను అని ఆమెకు తెలిసిపోయింది.
ఇక్కడున్నంటి కేరళ రాష్ట్రంలో ఉన్న తన భర్త, తన బిడ్డలు వీళ్ళందరూ బాధపడుతున్నారు. భారతదేశంలో ఉన్నంటి గవర్నమెంట్ అంతా కూడా, కేరళ రాష్ట్రం కానీ, మన భారతదేశంలో ప్రధానమంత్రి గారు కానీ, వీళ్ళు చేయవలసిన పనులు చేశారు కానీ ఆ దేశం వారు ఒప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన వెళ్ళాడు, కేఏ పాల్ అని ఒక దైవజనుడు వెళ్ళాడు. ఆ గల్ఫ్ దేశంలో ఉన్నంటి అధికారులతో మాట్లాడి 16వ తారీఖున ఉరి పడవలసినంటి ఆ నిమిషప్రియకు తాత్కాలికంగా ఉరి నాపాడు, అంటే ఆ మరణాన్ని ఆపాడు. ఆమె కూడా అనుకోలేదు నాకు ఉరి పడిపోతుంది 16వ తారీఖున అనుకుంది. తాత్కాలికంగా ఇప్పుడు ఆపాడు, ఆ ఉరిని ఆపాడు. ఆయన వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఆ ఉరిని ఆపాడు. ఈయన మాటకు ఆ గవర్నమెంట్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె జీవితం అనుకుంటుంది, అది ఎంతవరకు ఇంకా మిగతా ఆ స్టోరీ జరుగుతుందో మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు, కానీ మరణిస్తాననే ఆమెకు ఆ మరణము నుండి విడుదల కలిగింది అనే ఆ ఊరట, ఆ మాట విన్నప్పుడు ఆమె ఎంత సంతోషపడుతుంది. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ, యెహోవా యందు భయము ఉన్నంటి వారికి ఏ మేలు, కష్టకాలంలో ఉండొచ్చు, నష్టకాలంలో ఉండొచ్చు, అవమాన కాలంలో ఉండొచ్చు, ఇబ్బంది కాలంలో ఉండొచ్చు, కానీ చివరకు దావీదుకు విజయం ఇచ్చినట్లుగా ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన ఏ మేలు మనకు కొదువు చేయడు. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. అయితే దావీదు చెప్పినట్లుగా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, దానియేలు కూడా అంతే కదా, సింహాల బోనులో ఉన్నప్పుడు ఆయన అక్కడ నుండే స్తుతించాడు, సింహాల మధ్యలో నుండే స్తుతించాడు, సింహాల బోనులో నుండే స్తుతించాడు. అగ్నిగుండంలో శద్రకు మేషకు వేసినప్పుడు కూడా అగ్నిగుండంలో నుండే దేవుని స్తుతించాడు. అందుకే 37వ అధ్యాయంలో అంటున్నాడు, మొదట మాట ఏమన్నాడు ఆయన, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించేదను. మనం ఎల్లప్పుడూ 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 యెహోవాను స్తుతించేవారుగా ఉండాలి. ఉపద్రవమే రాని, తుఫానే రాని, కరువే రాని, ఖడ్గమే రాని, హింసే రాని, శత్రువ విలయతాండవ చేయని, శత్రువు అలజడి పరగని, యెహోవాను స్తుతించుట మానకు, ప్రభువును స్తుతించుట మానకు. ఆయన తప్పక మనకు మేలు చేయవాడు. ఇజ్రాయేల్ను శ్రమ పెట్టును కొలిది ఐగుప్తు దేశములో ఉన్నట్టు వారు, ఇజ్రాయేల్ ప్రజలు ఏమయ్యారంట, ప్రబలెళ్ళారు. ఎంత అణచాలనుకున్నారో అంత ప్రబలెలుతూ ఉండేవారంట. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు అటువంటి మేలు చేయునుగాక. యథార్థంగా దేవుణ్ణి ఆరాధిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. కృపగల దేవ, దయగల తండ్రి, విన్న వాక్యము ద్వారా నేడు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రభువా, నీవు ఏ మేలు చేయక మానవు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా, ఇదిగో హేబేలు ఉన్నప్పుడు కయ్యూను అనేవాడు ఎదుర్కొన్నాడు ప్రభువా. ఇదిగో యెజబెలు ఆపాలనుకుంది, అడ్డు కలిగించాలనుకుంది. మొర్దెకై హామాను, ప్రభువానైన హామాను ఆపాలనుకున్నాడు మొర్దెకైను. ఇగో దావీదును ప్రభు సౌలు ఆపాలనుకున్నాడు. యేసేపును ప్రభు అన్నదమ్ములు ఆపాలనుకున్నారు. మేము ఒకవేళ హేబేలు లాంటి వాళ్ళమైతే, ఏలియా లాంటి వాళ్ళమైతే, మొర్దెకై లాంటి వాళ్ళం, దావీదు లాంటి వాళ్ళమైతే, యోసేపు లాంటి వాళ్ళమైతే మా ముందు ఇలాంటి వారు ఉండక మానరు. అయితే మేమైనను ఎల్లప్పుడూ కూడా మా నోటిలో కీర్తినుంచుకుంటూ నిన్ను స్తుతించుకునే కృపను, ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీ కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి.